రైతంటే మోసపోడికి బ్రాండ్ అంబాసిడర్. ఇత్తనాలు కొన్నప్పుడు కంపెనోడు, పురుగుల మందు కొన్నప్పుడు దుగ్నపోడు, మిత్తికి పైసలు ఇచ్చిన సావుకారోడు, పంటను కొన్న బోకరిగాడు, ఆఖరికి ఆనదేవుడు కూడా మోసం చేస్తాడు. నమ్మకొని ఇత్తనం పెట్టినప్పుడు, పంట కోతకొచ్చినప్పుడు ఎందరో ఎన్నో తీర్ల మోసం చేసుకోవచ్చు. రైతును రాజును చేస్తామని బిచ్చగాలం చేస్తారు. నన్ను ఇంతమంది మోసం చేస్తుర్రా అని తెలుసుకోకపోవుడే రైతును రైతే మోసం చేసుకున్నాడు. ఇప్పుడే తెలుసుకున్నట్టున్నారు. అందుకే అందరు ఏకమై కొట్లాడుతుర్రు. ఢిల్లీలో గర్జించిండు రైతన్న. జెండాల రంగులు ఏరున్నా అందరి ఎజెండా ఒకటే. దేశంలో అందరు రైతుల లోన్లు మాఫీ చేయాలి. పండించిన రైతే పంటకు ధర నిర్ణయం చేసుకునే ఛాన్స్ ఉండాలి. పానాలు తీసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల సహాయం చేయాలి అని ఈ డిమాండ్లతోని ర్యాలీ తీసిర్రు. అట్లనే పార్లమెంటు మీటింగులు పెట్టి వ్యవసాయం మంచి చెడ్డల మీద 21 రోజులు మాట్లాడాలని కోరుతున్నారు. ర్యాలీలా రాహుల్ గాంధీ సార్ కూడా నడిచిండు. రైతుల కష్టం తెలిసిన ప్రొఫెసర్లు, లాయర్లు, స్వచ్ఛంద సంఘాలు, కాలేజీ పొలగాన్లు వీళ్ళు అడుగులు అడిగేసి నడిచిర్రు. అందరికి అన్నం పెట్టే రైతులకు తిండి పెట్టి నీళ్లు దాపి కొంత రుణం తీర్చుకున్నారు ఇంకా కొందరు. కానీ ర్యాలీని పార్లమెంట్ ముంగడిదాకా ఓనియలేదు, నడిమిట్లనే ఆపేసిరు పోలీసోళ్ళు. ఈసొంటి పోరాటాలు ఇంకెన్ని చేస్తే రైతుల మీద దయగలుగుతుందో ధర్మాత్ములకు.